కేసీఆర్ను తిట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోందని, శాసనసభలో తాను కనిపిస్తేనే సీఎం రేవంత్ రెడ్డికి కంటగింపుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళల పట్ల సీఎం ప్రవర్తించిన తీరు మార్చుకోవాలని మండిపడ్డారు. శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని 4 గంటలు నిల్చున్నా మైక్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో లేని ఎమ్మెల్సీ కవిత గురించి ఎందుకు ప్రస్తావించారని సీఎంను ప్రశ్నించారు. రాష్ట్రంలో హైదరాబాద్లో మహిళలకు భద్రత కరువైందని సబిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది, ప్రజలు చూస్తూ ఉన్నారు. మొన్న ఏం చేస్తాం, మేము జస్ట్ మాట్లాడాం, మహిళలకు సపోర్ట్గా మాట్లాడినాం, రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. అధికారులు తీసుకురారేమో, కనీసం మేమైనా చెప్పాలి అనే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్లో ఒక్క రేప్ కేసు జరుగుతూనే హంగామ అయిపోయేది గతంలో. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ మూల కోటి అంటారు, ఆ మూల కోటి అంటారు. సాయంత్రం వచ్చేసరికి లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది, 1, 2, 3, 4 అని. తలంచుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ సిటీకి ఉన్న గౌరవం ఈరోజు తగ్గట్లేదా? హైదరాబాద్కు ఉన్న ఇమేజ్ ఈరోజు పోవట్లేదా? అది మీకు ఆలోచన లేదా? అది దయచేసి ఇది ఆలోచించండి. మేము మాట్లాడతాం, ఇవ్వండి అని అడుగుతున్నాం. ఒక్కసారి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని ఎంత చేసినా కూడా కనీసం 4 గంటలు నిల్చున్నాం కదా, కనీసం మనసు మారుతుందేమో వీళ్ళకి. అయ్యో అక్కలు ఇంత నిల్చున్నారు, ఆడబిడ్డలు నిల్చున్నారు, మా ఇంట్లో ఆడబిడ్డలైనా గంతే కదా, ఒక్కసారి మాట్లాడతారేమో అని ఆలోచన కూడా నా స్పీకర్ గారు మా సైడ్ చూడరు, నా ముఖ్యమంత్రి గారు అలా చూస్తూ ఉంటారు, ఎంజాయ్ చేసుకుంటూ. మరి ఏంటో మరి అర్థం కాలేదు. అందరు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ నిజంగా నేను 119 మందిలో 9 మందిని లేడీస్ కదా, 6 మంది కూర్చున్నారు కదా, 3 నిల్చున్నాం కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో అత్యాచారాలు పెరగడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణమని విమర్శించారు. సీఎం రేవంత్ పోలీసుల పని పోలీసులను చేసుకోనివ్వడం లేదని మండిపడ్డారు. ఒకవైపు అసెంబ్లీ జరుగుతూ ఉండగానే మరికొన్ని అత్యాచారాలు జరగడం బాధాకరమన్నారు. ఇది కాంగ్రెస్ గొప్ప పాలన అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఏం చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. కఠినంగా అంచివేసే అవకాశాలు లేకుండా పైరవీలు చేసి అటువంటి దొంగల్ని, రేపిస్టుల్ని కాపాడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. నిన్న సమాచారం వస్తుంది, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళే ఈ రేపుల్లో పాల్గొంటున్నారు చాలా చోట్ల అని. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అందుకనే పోలీసుల మనోస్థైర్యం దెబ్బతింటుంది. నేరస్తుల్ని అణచివేసేదానికి పోలీసులు వెనుకంజ వేయాల్సి వస్తుంది, నేరస్తులు అరెస్ట్ చేయడానికి వెనుకంజ వేయాల్సి వస్తుంది అన్నమాట. ఈ విషయాలన్నింటినీ చాలా కూల్గా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే పద్ధతుల్లో సబితక్క శాసనసభలో ప్రజెంట్ చేసింది. ఇది అసలు కారణం, అంతమించి ఏమీ లేదు. తను ఒక్కరోజు కూడా తన రాజకీయ జీవితంలో ఒకరిని వ్యక్తిగతంగా విమర్శ చేయలే. ఈ శాసనసభలో మనం అందరం చూసినాం, ఒక అక్షరం కూడా హార్ష్గా మాట్లాడలే, వ్యక్తిగత విమర్శలు చేయలే. తను మొన్న రాత్రి మధ్యరాత్రి మాట్లాడినా ఒక్క మాట కూడా, ఒక్క పదం కూడా తూలలే. నేను విమర్శ చేస్తలేను, ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నా, మహిళలకు రక్షణ కల్పించండి అని మాత్రం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ సరిపోడని విమర్శించారు. రేవంత్ రెడ్డి తీరు ఒక ఫ్యూడలిస్ట్లా ఉందని, అసలు సీఎంకు మహిళలంటే గౌరవం లేదని మండిపడ్డారు. తాలిబాన్ వారసుడిగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల రేవంత్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడినా అసెంబ్లీలో. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడే మునగాడు అయిపోయినావు నువ్వు. నీ లెక్కెంత? నువ్వేటు, కేసీఆర్ గారేటు. రాజకీయాల్లో పోరాట పటిమలో కేసీఆర్ గారి కాలి గోటుకున్నది నీ ముఖానికి లేదు. కేసీఆర్ గారు సొంతంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించి, కేసీఆర్ గారు సొంతంగా ఒక రాజకీయ పార్టీని ప్రారంభించి, ఆనాడు బలవంతులైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరితో కొట్లాడి ఎదిరించి
ఈ దేశంలో ఉన్నటువంటి 36 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్. 2009లో మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నందువల్లే మీరు ఎమ్మెల్యే అయిన సంగతి మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు టీడీపీ టీఆర్ఎస్ పార్టీ పొత్తు ఉన్నందుకే మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినారు. ఆ సంగతి మర్చిపోవద్దు. కేసీఆర్ గారి ఎమ్మెల్యేలు, కేసీఆర్ గారి మంత్రులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.